హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ ఫోల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. 3 లిస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ మూడో లిస్టు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మరలా వెరిఫికేషన్ జరిగిన వాళ్ళకి మరలా వెరిఫికేషన్ చేయాలని చెప్తున్నారు కొత్త బృందాల చేత. ఇప్పటివరకు ఏ బృందాలు అయితే వెరిఫికేషన్ చేసి అవి కాకుండా కొత్త బృందాల చేత మరలా వెరిఫికేషన్ జరిపించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు గమనించవచ్చు, మళ్ళీ వెరిఫికేషన్ 2025 సర్టిఫికేట్లు డిఎస్సి 2025 అభ్యర్థులకు మరలా వెరిఫికేషన్ జరగబోతా ఉంది. డిఎస్సి 2025లో బోగస్ సర్టిఫికేట్ల నివారణకి చర్యలు తీసుకుంటా ఉన్నారు. రేపు ఇతర జిల్లాల బృందాలతో ఈ పరిశీలన ప్రక్రియ జరగబోతా ఉంది. డిఎస్సి 2025కి సంబంధించి అభ్యర్థుల సర్టిఫికేట్లను రీవెరిఫికేషన్ చేయనున్నట్లు సమాచారం వస్తూ ఉంది. గత నెల 28 అలాగే 29 తేదీలో కమిటీ బృందాలు 770 మంది సెలెక్టెడ్ అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించారు. ఆరోపణలు వస్తుండటంతో వాటిని మళ్ళీ పరిశీలించాలని రాష్ట్ర అధికారులు ఆదేశించారు. దీంతో డిఈఓ ప్రసాద్ బాబు పర్యవేక్షణలో ఈ నెల 4వ తేదీన రీవెరిఫికేషన్ చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రీవెరిఫికేషన్ చేయించారు 4వ తేదీన. అప్పుడు కూడా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అనేక రిమార్కులు వచ్చాయి. అనంతపురం జిల్లా నుంచి కూడా 6 అభ్యర్థులు ఎంపిక సమాచారాలపై రిమార్కులు వచ్చాయి. ఇకపోతే వీటిపై రాష్ట్ర కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని జిల్లాల డిఈఓలకు షోకాజులు కూడా ఛార్జీ మెమోలు కూడా ఇచ్చినట్లు సమాచారం. అలాగే ముందుగా పరిశీలించిన బృంద సభ్యులతో కాకుండా మరో కమిటీతో సర్టిఫికేట్ల పరిశీలన చేయించాలని ఆదేశించడం జరిగింది. దీంతో ఈ నెల 5న జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రీవెరిఫికేషన్ చేయించారు. అప్పుడు కూడా అనేక రిమార్కులు బయటపడ్డాయి. ఇక్కడ గమనించండి, ఆల్రెడీ 28, 29 తేదీల్లో ఈ నెల 28, 29 తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగితే అభ్యర్థుల సెలక్షన్పై మరి అనేక రిమార్కులు రావడంతో మరలా 4వ తేదీన మళ్ళీ వెరిఫికేషన్ చేయించారు. కానీ మళ్ళీ 4వ తేదీన వెరిఫికేషన్ చేయిస్తే అప్పుడు కూడా అనేక అంశాలు బయటపడ్డాయి. దాంతో మరలా 5వ తేదీన కూడా దాన్ని వెరిఫికేషన్ చేయించడం జరిగిందనమాట. ఈ విధంగా అనేక సార్లు ఇక్కడ వెరిఫికేషన్ జరిగినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ గమనించండి, 5వ తేదీన జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రీవెరిఫికేషన్ చేయించడం జరిగింది. ఇప్పటికీ ఒక రకంగా 3 సార్లు జరిగినట్లుగా తెలుస్తుంది. అంటే 28, 29లో ఒకటి జరిగితే 24వ తారీఖున మరలా జరిగింది, మళ్ళీ 5వ తారీఖున మరలా జరిగింది. అప్పుడు కూడా అనేక రిమార్కులు బయటపడ్డాయి. అనంతపురం జిల్లాలో కూడా మరో 5 అభ్యర్థుల సమాచారంలో రిమార్కులు బయటపడ్డాయని విద్యాశాఖ యంత్రాంగం వెల్లడించింది. ఓ జిల్లాలో కమిటీలో ఉన్న ఓ ఎంఈఓ ముందస్తుగా డబ్బులు మాట్లాడుకొని బోగస్లకు అండగా నిలిచి తప్పుడు సర్టిఫికేట్లు పెట్టినా కూడా అన్నీ సక్రమంగా ఉన్నట్లు పరిశీలన చేసి మరి అప్లోడ్ చేసి పంపించారంట. ఎక్కడ ఎంత ఘోరం చూడండి ఇది. అయితే ఆధారాలతో దొరికిపోవడంతో ఈ ఎంఈఓను సర్వీస్ నుంచి తొలగించేందుకు కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు మరి సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, ఇక్కడ బయటపడింది ఒకటే, కానీ ఈ విధంగా ఎన్ని రకాలుగా జరిగి ఉంటుంది. ఇదే కదా అభ్యర్థుల అనుమానం. ఇక్కడ వెరిఫికేషన్కి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అప్పుడు డబ్బులు తీసుకొని మరి వాళ్ళకి ఫేక్ సర్టిఫికేట్లు అయినప్పటికీ కూడా వాటిని ఒరిజినల్ సర్టిఫికేట్లు అన్నట్టు వాటిని ధృవీకరిస్తూ వాటిని అప్లోడ్ చేయించి వాళ్ళ దగ్గర మనీ తీసుకుని జరిగిన సంఘటనలు ఈ విధంగా ఒకసారి బయటపడ్డాయంటే మరి ఇంతకుముందు ఎన్ని చోట్ల బయటపడి ఉంటాయి అనేది, ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి అనేది అభ్యర్థులకు డౌట్లు అయితే ఉంటాయి. ఈ విధంగా ఇక్కడ చూస్తే ఇంకొక అంశం, ఇక్కడ ఇతర బృందాలతో ఇప్పటి వరకు జిల్లాల్లో ఏర్పాటు చేసిన పరిశీలన బృందాలతోనే డిఎస్సి అభ్యర్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టడం జరిగింది. ఇప్పుడు చూశారు కదా, ఆల్రెడీ జిల్లాలకు కొంతమంది బృందాలను సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు, అంతా చేశారు. వాళ్ళతోనే ఫస్ట్ సారి వెరిఫికేషన్ జరిగింది. కాకపోతే ఇప్పుడు కొత్త బృందాలు, వాళ్ళు కాకుండా కొత్త బృందాలు, ఎందుకంటే ఆయా బృందాలు మరి అనేక పొరపాట్లు చేసినట్లు తెలుస్తూ ఉంది. కాబట్టి కొత్త బృందాలను నియమించి వారి చేత ఈ సర్టిఫికేట్ల పరిశీలన మరలా జరిగించాలని భావిస్తున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటి వరకు జిల్లాల్లో ఏర్పాటు చేసినటువంటి పరిశీలన బృందాలతోనే డిఎస్సి అభ్యర్థులు అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టారు. ఇక జిల్లాల్లో పలువురు నకిలీ వ్యవహారాలు, డ్రామాలు వెలుగులోకి రావడం జరిగింది. ఇప్పటికే ఈడబ్ల్యూఎస్, పిహెచ్ఈ స్టడీ, అలాగే ఇక్కడ గమనించండి, కుల సర్టిఫికేట్లపై విమర్శలు రావడంతో దాదాపు 20కి పైగా అభ్యర్థులను పెండింగ్లో పెట్టడం జరిగింది. కొందరివి రిజెక్ట్ చేసి వారి స్థానంలో కొత్త వారిని కూడా అవకాశం కల్పించడం జరిగింది. ఇంకా కొందరి సర్టిఫికేట్లపై రెవెన్యూ, ఇతర శాఖల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇతర జిల్లా బృందాలతో అభ్యర్థుల సర్టిఫికేట్లను రీవెరిఫికేషన్ చేయిస్తున్నట్టు సమాచారం. సోమవారం
అంటే మరలా ఇంకా జరుగుతుంది, ఇంకా మరలా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఇక చూడండి, ఇక్కడ సోమవారం ఇతర జిల్లా కమిటీలు అనంతపురం జిల్లాకు వచ్చే అవకాశం ఉందని, వారి ద్వారా మళ్లీ సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతుందని డిఈఓ ప్రసాద్ తెలియజేశారు. దీంతో అభ్యర్థుల కన్నా విద్యాశాఖ అధికారులు సిబ్బంది ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఇది మొత్తం మీద ఇక్కడ మీరు గమనించండి, మళ్ళీ వెరిఫికేషన్ అంటే ఇలాంటి తప్పుడు వ్యవహారాలు జరిగినప్పుడు మరి అభ్యర్థుల్లో ఎక్కడ ఉంటుంది నమ్మకం? ఇట్లా చేశారు సర్టిఫికేట్ల వెరిఫికేషను, అప్పుడే ఇన్ని బోగస్ సర్టిఫికేట్లకు ఆమోదం చేసినప్పుడు ఇట్లా మనీ తీసుకునే వ్యవహారాలు ఉంటే ఇంకా దీని మీద నమ్మకం ఎలా కలుగుద్ది? కాబట్టి అందుకే పారదర్శకంగా జరగాలి అనేది. పారదర్శకంగా జరగాలంటే అన్ని లిస్టులు పక్కాగా ఇవ్వాలి. అన్ని లిస్టులు పక్కాగా ఇస్తేనే ఇలాంటి వాటిలో ఇలాంటి సమస్యలు వచ్చినా కానీ ఓకే తప్పు జరిగిందిలే కానీ సరిచేసారులే అనే భావన కలుగుద్ది. అసలు సర్టిఫికేట్లు ఇవ్వకుండా మొదటి నుంచి కూడా దీని మీద అంతా సీక్రెట్గా జరగటం వలన లిస్టులు ఇవ్వకుండా, లిస్ట్ ఇచ్చి వెరిఫికేషన్ చేయటం వేరు, లిస్ట్ ఇవ్వకుండా ఇలా ఎవరికి తెలియకుండా మరి కాల్ లెటర్లో పెట్టి వచ్చిన వాళ్ళే వెరిఫికేషన్ రండి అని చెప్పడం చాలా అనుమానాలకు తావిస్తూ ఉంటుంది. అటువంటి అనుమానాల మధ్య ఇలాంటి సర్టిఫికేట్లు, బోగస్ సర్టిఫికేట్లకు ఆమోదం లభిస్తూ ఉంది అనేది వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అనుమానాలు రావడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.